ఉన్నాయి. దీన్ని కేవలం mere డేటా కింద మనం చూడలేము అధ్యక్ష. ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతన్ని మనం విక్టిమైజ్ చేస్తున్నాడు. అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష, గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో కోర్టులో 6 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది. సో ఈ 6 సంవత్సరాలు మనం అతనికి ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష? దీనికి తోడు పొలిటికల్ వెండెట్టాతో పెట్టే కేసులు, ఇది కేవలం ఒక పార్టీకి కన్ఫైన్ చేయట్లేదు అధ్యక్ష. రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో కొంతమంది వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు. పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు. అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాప్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ చేయలేం. జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ గోట్స్. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యూన్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష. న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది. సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిష్ చేస్తున్నట్టే కాదు అధ్యక్ష, మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంక్టిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు. So we have to take responsibility as lawmakers, leaders and representatives to ensure that justice not delayed, justice not denied and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. However good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad law. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh. Adhyaksha, thank you very much. Mantri garu, sir, signatories kaadu. హోమ్ మినిస్టర్ గారు ఇమ్మన్నారు కాదు, లోకేష్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. 1 minute. రిక్వెస్ట్